యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, ఈ రాత్రి వేళ సమయం దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం యెషయా 65:24 వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఆయన స్తుతించుకొని ఆరాధించుకొని వాక్యం మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి. ప్రభువా, మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి స్తోత్రం నాయన. ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు నాయన మాకు తోడుండి సహాయం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రం నాయన. మరి నా తండ్రి ప్రభా, ఉదయకాల సమయం నుంచి నాయన నా తండ్రి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డ గృహాలకు రావడానికి చేసిన మేలును బట్టి స్తోత్రం నాయన. మరి ఇంకా ఎంతమంది బిడ్డలు అయితే నా తండ్రి రాని వారు ఉన్నారు నాయన. నా తండ్రి వాళ్ళందరం కూడా నాయన క్షేమకరంగా గృహాలకు రావడానికి సహాయం దయచేయండి. నీ కృప లేనిది ఎవరు జీవించలేరు ప్రభా, నీ కృపను దయచేయండి. నా తండ్రి అత్యున్నత సింహాసనం మీద ఆశీర్వాదం ఉన్న పరమ తండ్రి మీకు స్తోత్రం నాయన. కృపా కనికరముల తండ్రి స్తోత్రం నాయన. నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉండవాడా మీకు స్తోత్రం నాయన. ఇశ్రాయేలు దేవా మీకు స్తోత్రం నాయన. మా గొప్ప తండ్రి మీకు స్తోత్రం నాయన. ఏమిచ్చినా మీకు రుణం తీర్చుకోలేమయ్యా. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి ఏదీ కొదువు ఉండదంటున్నావయ్యా. పెంట కుప్పల మీద నుంచి లేపే తండ్రి నీవయ్యా. నా తండ్రి ఘనమైన నీ నామములకు ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. మహిమను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా. ఇశ్రాయేలు దేవా, కొనుకుడు నిద్రపోవడం చెప్పాను అన్నట్టునైనా ప్రతి క్షణం మమ్మల్ని కంటికి పాపవలేనైనా కాపాడుతున్నందుకే స్తోత్రం నాయన. తండ్రి, నిన్ను పిలవని వారికి కూడా నాయన సహాయం దయచేయండి అయ్యా. నిన్ను ఆహ్వానించేవారే కాదునైనా, నిన్ను ఆహ్వానించకుండా ఉండేవారికి కూడా నాయన నీ ప్రేమ రుచి చూపించినైనా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. గృహాల నుంచి బయటికి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన ప్రతి క్షణాన్ని అగ్ని కంచెను వెండయ్యా. తండ్రి, మీ కాపుదల లేనిది ఏ బిడ్డ, ఏ పక్షి, ఏ జీవం బతకలేదయ్యా. నీ కృప ఉండాలయ్యా. సర్వానికి సర్వ సృష్టికర్తవు నీవయ్యా. అధికారివి నీవయ్యా. విశ్వానికి కర్తవు నీవయ్యా. నా తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువైన అత్యున్నత సింహాసనం మీద ఉన్న మా పరమ తండ్రి, నీ బంగారు పదములకు వేలాది వందనములు. నా తండ్రి ప్రభ, వీరికి నలిగిన ఈ హృదయాన్ని నైనా నిలువెల్లానికి బలిపీఠంగా అర్పించుకుంటున్నాం తండ్రి ప్రభ. తెలిసి తెలియకనైనా నా తండ్రి ప్రభ ఎంతమంది బిడ్డలు పొరపాటు చేస్తున్నారో నైనా నా తండ్రి ప్రభ, అపవాది ఎవరిని వాడబడినైనా నీకు వ్యతిరేకంగా తీసుకొస్తుందో వాళ్ళందరిలోంచి అపవాదిని తొలగించి ప్రతి ఒక్క బిడ్డ నేను సంతోషపెట్టే బిడ్డగా దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభ, అందరి తరఫు నుంచి నా తరఫు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నాను అయ్యా. మరి నా తండ్రి, ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రభ ఏ బిడ్డ ఏ సమస్యలో ఉందో నాకు తెలియదు, కానీ నైనా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు దేనికోసం ఎదురు చూస్తున్నారో నైనా నాకైతే తెలియదు నైనా, కానీ దేనికోసం అయితే నైనా బిడ్డల ముందుకి నా తండ్రి మీ స్వరాన్ని వినిపించడానికి ముందుకు వస్తున్నారు నైనా. బిడ్డలతో మాట్లాడండి, ఓదార్పునైనా. ఎంతమంది ఓదార్పు కోసం ఎదురు చూస్తున్నారో, ఎంతమంది చీకటి అనే అగాధంలో కూరుకుపోయి ఉన్నారో నైనా వాళ్ళందరినీ లేవనెత్తండి, మాట్లాడండి, దీవించండి, ఆశీర్వదించమని. విజయ వీరుడిగానైనా ప్రతి ఒక్క గృహంలోనైనా నీ వెలుగుతో నింపబడి విజయాన్ని పొందుకునేవారు కానీ తప్పనైనా అపజయం పొందుకునేవారుగా అపవాది శోధనలు పడకుండా ప్రతి క్షణంనైనా ఒక మంచి జ్ఞానాన్ని బిడ్డలందరికీ దయచేయమని నాతో మాతో అందరితో మాట్లాడి నీ నామాన్ని హెచ్చింపజేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఆమేనయ్యా. మా పెదవులు స్థిరమైన నీ బోరుగా వాడబడిన మా తలంపులు నైనా స్థిరమైన నీ తలంపులుగా, మా హృదయాలోచన స్థిరమైన నీ హృదయాలోచనగా దీవించండి. పూర్ణ మనసులోకి నైనా పూర్ణ ఆత్మలోకి నేను ఆహ్వానించుకుంటున్నాను అయ్యా. వివేచన కలిగిన మనసుతోనైనా నా తండ్రి ప్రభా నిన్ను ఆహ్వానించుకుంటున్నాను. తండ్రి ప్రభా, నీ సన్నిధి మాతోనే ఉందని నమ్ముచున్నామయ్యా. నీ ఆత్మ ద్వారా నైనా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి, ఆశీర్వదించండి. నా తండ్రి స్తోత్రం నైనా. ప్రియ బిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు యెషయా 65:24 వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఏదనేది మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ వాగ్దానం ఇచ్చున్నాడు. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయు చూడగా నేను ఆలకించేదను అని చెప్తున్నాడు. మరి ఏ జవాబు కోసమైతే మీరు దేవుని దగ్గర ప్రతి క్షణం మొరపెడుతున్నారు, ఆ జవాబు నేను ఇచ్చేసాను అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. జవాబు వాగ్దానం ఇచ్చేసాను, కానీ ఇంకా మీరు నాతో మొరపెడుతున్నారు. నేనైతే మొదలుపెట్టాను మీ కార్యం అని చెప్పనని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కంటికి ఇంకా కనిపించలేదని మీరు ఎంతమంది అయితే బాధపడుతున్నారో నాకు తెలియదు, కానీ కార్యం అయితే చేసున్నాను. మీరు అడగకముందే మీ మనవులన్నీ నేను తీర్చి ఉన్నాను అని చెప్తున్నాడు. మరి ఇంకా మీరు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువా నాకు అది చేయలేదని చెప్పని మీరు ఎవరైతే అడుగుతున్నారో దేవుణ్ణి,
నేనైతే మొదలుపెట్టాను. మీ చుట్టుపక్కల మీకు శుభ సూచనలు అనేది కొంచెం కొంచెంగా మీ పక్కన మంచిగా జరుగుతుంది అంటే అది నేను మొదలుపెట్టిన కార్యాలేను. మీరు మొదట కొద్దిగా ఉన్నప్పటికీ తుదకి మహాభివృద్ధి పొందుతుందని చెప్పాను. దేవుడు ప్రతి క్షణం మాట్లాడుతూనే ఉన్నాడు. మనం ఏదైతే అడుగుతున్నామో దేవుడు అవి మనకు అనుగ్రహించేశాను అని చెప్తున్నాడు. దేనికోసము మొదటగా పరిచర్యలో దేవుని పట్ల మనం ఎక్కువగా పొందుకోవాలని ఆశిస్తున్నారేమో, వారి కోసమైనా కావచ్చు, మరి ఇంకా జాబుల విషయంలో కానీ, బిడ్డల జీవితాల్లో కానీ, విషయంలో కుటుంబాల అసమాధానం కన్నా కానీ, మరి ఇంకా బాకీల సమస్యలే కానీ, ఇంకా అనేక రకాలుగా ఎన్ని విషయాల్లో అయితే మనము అడుగుతున్నామో వాటన్నిటికీ నేనైతే జవాబిచ్చాను. అది జరగటానికి సమయం కూడా దగ్గరగానే ఉందని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనం కూడా జాగ్రత్తగా జీవించాలి. మనం ఏ ఒక్క క్షణం కూడా దేవుడికి వ్యతిరేకంగా మనం నడిచినప్పుడు, మనం 100 అడుగులు వేస్తే నిద్ర లేచిన కాడి నుంచి సాయంత్రం పనుకునేంత వరకు మనం ఎన్ని అడుగులు వేస్తాము? 99 అడుగులు మంచి అడుగులు వేసి ఒక్క అడుగులో దేవునికి వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆ కార్యాలు అనేది అక్కడ ఆపేస్తాడే కానీ చేతికి అందదనమాట. ఎందుకంటే దేవుడు పరీక్ష పెడతాడు. వీళ్ళు ఎంతగా మంచిగా అభివృద్ధి పొందుతారో, అభివృద్ధి పొందిన తర్వాత నేను ఇచ్చే ప్రతి ఒక్కటి వాళ్ళకి ఆశీర్వాదంగా ఇంకా అభివృద్ధి పొందిద్దే. కానీ ముందే ఇస్తే వీళ్ళు ఇలాగే దాన్ని నష్టపాలు చేసుకుంటారు, దేన్ని పనికి రానికుండా చేస్తారు అని చెప్పానని దేవుడు రాత్రి వాళ్ళ సమయంలో మాట్లాడుతున్నాడు అనమాట. ముందే మనము చెడుదారులు నడుస్తూ మనకి దేవుడిచ్చే ప్రతిఫలాన్ని మనము దాన్ని వ్యర్థం చేసుకొని నష్టపాలు చేసుకుంటామని చెప్పానని దేవుడు ఎప్పుడైతే మనం మంచి నడవడికలో నడుస్తామో పూర్తిగా దేవునిలో సహవాసం కలిగి, తండ్రి నీవు తప్ప నాకు మరొక జీవితం లేదు అని చెప్పనని మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో ఆ క్షణాన్ని అది మనకు అందిస్తాడనమాట. ప్రతి క్షణం దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు ఈ 100 అడుగులు ఖచ్చితంగా నా వైపే చూస్తున్నారా, నాకు నచ్చినట్టే నడుస్తున్నారా, లేకపోతే ఎటువైపు వేస్తున్నారు ఈ అడుగని చెప్పనని ఆ వేసిన తప్పిపోయిన అడుగుని దేవుడు లెక్కలోకి తీసుకొస్తాడు. కానీ మీరు 99 అడుగులు మంచిగా నడిచినా అది ఆయనకి నచ్చదు. ఎందుకంటే 100కు 100 అడుగులు మనం దేవుళ్ళలో సంతోషించాలి, ఆనందించాలి అని చెప్పనని, అపవాదికి ఎక్కడ మనం చోటు ఇవ్వకూడదు అని చెప్పాను అన్నదే దేవుడికి మన పట్ల కృప, మన పైన అభిషేకించబడటానికి దేవుడు ప్రతి క్షణం మనని వెంబడిస్తూనే ఉంటాడు. మనం కొనాఖరి వరకు కష్టాలు సంతోషాలు అన్నిట్లోనూ మనం కలిగి జీవిస్తేనే మనకి ఆనందం అనేది ఏంటో తెలుస్తుంది, దాని బాధ్యత ఏమిటో తెలుస్తుంది. కష్టం లేకుండా మనము ప్రతిఫలాన్ని పొందుకున్నామంటే దాని విలువ ఏంటో, అది ఎంత పెద్ద ఫలమైనప్పటికీ దాని విలువ తెలియదు. సగం తింటాం, సగం పారేస్తామన్నమాట. అట్లా కాకుండా మనం ఏదైనా మామిడి పండు కొనుక్కున్నప్పుడు దాని పెద్ద పండు ఒకసారి కొనుక్కొని మనం తినాలని మనం చూడటానికి ఆశగా మనము తినటానికి ఆ పండు మనం నోటి దగ్గర పెట్టుకున్నప్పుడు 3 వంతులు తినేటప్పటికి 1 వంతు ఎట్లా ఉంటుందంటే అబ్బా ఇంకా తినలేము కదా అని చెప్పనని అనిపిస్తుంది అనమాట. అట్లాంటి పరిస్థితిలో మనము దేవుళ్ళలో పూర్తిగా నిలబడకుండా మనం అటు పక్కకు తొలిగిపోయినప్పుడు దేవుడి మార్గాలకి అడుగులు పక్కకు వేసినప్పుడు అదే పరిస్థితి అవుతుందన్నమాట. దేవుడు మరి రాత్రి వేళ సమయంలో ఇలాంటి పరిస్థితిలో నా బిడ్డలు జీవించకూడదు. 100కు 100 అడుగులు వీళ్ళు జీవిస్తేనే వీళ్ళకి ఇచ్చే ప్రతిఫలము, వీళ్ళు అడిగేది కొంచెమే కానీ నేను ఇచ్చిన ప్రతిఫలం ఎన్నటికీ ఊహలో కూడా ఊహించుకోనంత ప్రతిఫలాన్ని నేను ముందే ఇచ్చేసాను వీళ్ళకి. కానీ దాని విలువ ముందు కనుక్కుంటేనే కదా దాని విలువ ఏంటో దానికి అర్థమైనప్పుడే కదా, ఆ లెక్కకి విలువైనప్పుడే కదా నేను ఇచ్చే ప్రతి ఒక్క ఫలం జాగ్రత్తగా చేసుకొని దాన్ని ఎట్లా భద్రపరచుకోవాలో, దాన్ని ఇంకా ఎట్లా అభివృద్ధి పొందించుకోవాలో అని చెప్పనని విలువ తెలుస్తుంది వీళ్ళకి అని చెప్పనని దేవుడు ఈ రాత్రివేళ సమయంలో మాట్లాడుతున్నాడు. మనం ఒక ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే దాని విలువ ముందు దేవుడు రుచి చూపిస్తాడనమాట. మనం వేసే ప్రతి ఒక్క అడుగులు లెక్కలు వేసి వీళ్ళు నష్టపాలు చేసుకుంటారా అనుకున్న వారిని ఆపివేస్తున్నాడు. పూర్తిగా ఎవరైతే 100కు 100 అడుగులు కరెక్ట్గా నేను దేవుని వైపే చూస్తున్నాను, నా మాట, నా నడవడిక, నా చూపు అంతా ఇంకా లోకం వైపు చూడుకోకుండా దేవుని వైపే చూస్తున్నాను అని చెప్పనని మనం అనుకున్నప్పటికీ దేవుడికి మన హృదయంలో ప్రతి ఒక్కటి మనసెరిగిన తండ్రి కాబట్టి మనం అడక్కు ముందు అన్నిట్లో ఆయన నేనున్నాను,
అని చెప్పనని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. మరి రాత్రి సమయంలో మనకి ఇచ్చిన వాగ్దానము వారు అడగక ముందే వారికి ఇలాగూ జరుగును అని చెప్పనని నేను వాళ్ళు వేడుకోకముందే ఉత్తరం ఇచ్చేశాడంట. మరి ఉత్తరం ఇచ్చిన దేవుడు ఎందుకు ఆపేశాడు? మన కంటికి స్పష్టంగా కనపడలేదు అని అంటే మనం ఏదో ఒక అడుగు అనేది పక్కకు తొలగిపోతున్నాం కదా. ఆ అడుగు కూడా మనకు జాగ్రత్త పడినప్పుడు మనకి పొందుకునే ప్రతిఫలము, ఆ ఫలాన్ని మనం జాగ్రత్తగా దాన్ని వాడుకుంటాము, ముందుకు కొనసాగిస్తాము అని చెప్పనని దేవుడు దాన్ని ఎక్కడ అశ్రద్ధ చేయము, నష్టపాలు చేసుకోము అని చెప్పనని దేవుడు ముందుగా మనకి ఈ పాఠం అనేది నేర్పిస్తాడనమాట. మన స్కూల్కి వెళ్ళినప్పుడు మాస్టర్లు మనకి ఎలా చెప్తారో మీరు వాళ్ళు నేర్చుకోండి, ఏబిసిడీలు నేర్చుకోండి అని ఎలా చెప్తారో, ఒక్క పదం తప్పిపోయినా కూడా మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి నేర్చుకొని రాని, నాకు అది అప్పచెబితేనే నేను రెండోది నేర్పిస్తాను అని చెప్పని దేవుడు అక్కడ ఎట్లయితే చెప్తాడో మాస్టర్ గారు, అట్లాగే అదే విధంగా అదే గురువు గారు, అంతకంటే గురువులకు గురువైన యేసయ్య ఈరోజు మనకి అంతకంటే మంచిగా మనకి సాదృశ్యంగా రావాలి. నా బిడ్డలు ఒక దీన మనసు కలిగి రావాలి, వాళ్ళ హృదయం అంతా పరిశుద్ధపరచబడాలి, వాళ్ళు సంపాదించే ప్రతి ఒక్క సంపాదన ఆ కుటుంబానికి మాత్రమే చెందాలి, వాళ్ళు తిని తృప్తి పొంది లేని వారికి సహాయం చేసేవారిగా ఉండాలి. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకొని నష్టపాలు చేసుకొని లోకానికి అనేది వ్యర్థం చేసుకునే వారిగా ఉండకూడదు అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం మనతోటి మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రియబిడ్డలారా, మరి ఎంతమంది అయితే అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు ప్రతి దినం ప్రతి క్షణం ఇట్లాగే చెప్తున్నాడు. ఎందుకంటే మనం సంపాదించే ప్రతి ఒక్క సంపాదన అది మంచి పనులకు మాత్రమే ఉపయోగించాలి, కానీ చెడు పనులకి ఉపయోగించడానికి దేవుడు ఇష్టపడ్డానమాట. దాన్ని ఒక్క రూపాయి కూడా మనం నష్టం చేయకూడదు. ఎందుకంటే ఆ ధనం ఇచ్చేది దేవుడే కాబట్టి మనం వాడే ప్రతి ఒక్క రూపాయికి కూడా మనము దానికి లెక్క అనేది ఉంటుంది. వాడే ప్రతి ఒక్క రూపాయికి లెక్క ఉంటుంది, మనం వేసే ప్రతి ఒక్క అడుగుకి లెక్క ఉంటుంది, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటకు కూడా ఒక లెక్క అనేది ఉంటుంది అనమాట. దేవుడు ఎవరితోటి ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు ఎక్కడ మనం ఏ ప్రయాణంలో నిలవాలో అవన్నీ మనకి లెక్క అప్పచెప్తాడు ఒక రోజు అనేది. ఇవన్నీ మనకి నువ్వు బిడ్డ నువ్వు ఇక్కడ ఇన్ని అడుగులు వేసావు, ఇక్కడ ఇన్ని విధాలుగా నువ్వు పొరపాట్లు చేసావు అని చెప్పనని దేవుడు మనల్ని అడుగుతాడనమాట. అందుకని దేవుడు మనల్ని భూమి మీద ఉండగానే ఈ లెక్కలన్నీ మనం ఎన్ని అడుగులు అయితే వేస్తున్నామో అన్ని అడుగులు మనల్ని జాగ్రత్తగా వేపించడానికే దేవుడు మనల్ని ముందుకు కొనసాగిస్తున్నాడు అనమాట. మనం ఎట్టి వారమైనప్పటికీ, ఎంత పాపులమైనప్పటికీ, ఎంత దుర్మార్గులమైనప్పటికీ, ఎంత జ్ఞానం లేని వారమైనప్పటికీ ఆయన జ్ఞానాన్ని ఇస్తూ, ఆయన ప్రేమను పంచుతూ, ఆయన మంచి మాటలతోటి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఏదైనా ఒక మన జాబు విషయమే కానీ, జీవిత విషయాల్లోనే కానీ, ఏదైనా మనకి ఒకటి అనేది ఒక శ్రమ లేనిదే మనకి ఏమీ అర్థం కాదనమాట. శ్రమ ఉంటేనే మనకి బాధ ఏమిటా, సంతోషం ఏంటా, కష్టం ఏంటా అన్నీ అర్థం చేసుకుంటామని చెప్పనని దేవుడు ఎవరికి అంత తొందరపడి ఇవ్వడనమాట. పూర్తిగా మనం ఎప్పుడైతే భూమి మీద మన పాదాలు కరెక్ట్గా దేవుని వైపు చూస్తామో, మంచి మార్గాన్ని నడుస్తామో, అట్టి వారికి ఇక స్థిరంగా అది ఇచ్చిన జాబే కానీ, ఆ ఇచ్చిన జీవితమే కానీ ఇంకెన్నటికీ పక్కకు తొలిపోకుండా, అపవాది ఎక్కడ దొంగిలించుకోకుండా, ఇంకా వాళ్ళ తలంపులు కూడా ఎక్కడ చెడుకి నడవకుండా, నష్టపోకుండా, ఒక్క రూపాయి కూడా నష్టం అనేది కాకుండా ధనము దేవుడు అభివృద్ధి పొందిస్తాడనమాట. ఎవరికైనా జాబు విషయంలో మరి ఎంతమంది అయితే ఆగిపోయినారో నాకు తెలియదు, కానీ దేవుడు ఒక అద్భుతాన్ని ఊహించిన అద్భుతాన్ని నేను ఇచ్చేసాను వాళ్ళకి. కానీ ఒక్క అడుగు అనేది వాళ్ళు పక్కకు తొలగిపోతుంది. ఆ ఒక్క అడుగు కూడా ఎప్పుడైతే నన్ను వెంబడిస్తారో ఆ వేసే అడుగులు నేను ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తాను జాబునని చెప్తున్నాడు. జాబ్ విషయమే కానీ, వివాహ విషయంలో కానీ, ఇంకా ఏదో భయంకరమైన జీవితంలో ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ అందరి జీవితాల్లో దేవుడు మాకు కానీ మీకు కానీ ప్రతి ఒక్కరితో దేవుడు ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. అది ఏది ఇచ్చినా ముందుగా ఇస్తే దాని విలువ మీకు అర్థం కాదు, నష్టపాలు చేసుకుంటారు అని చెప్పనని దేవుడు
కొంతమందికి అయితే నా కళ్ళెదురుగానే ఎంతోమందికి జాబులు ఇచ్చేశాడు కదా దేవుడు అని చెప్పారని మీరు అనుకుంటారు. ముందుగా ఇచ్చే జాబులు వాళ్ళకి విలువ తెలియదు, కానీ మీరు కళతో చూస్తూ ఉండగానే వాళ్ళు బలహీన పడిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ విలువ తెలియదు. నేను ఎవరినైతే ఇష్టపడతానో, ఎంతగా ఇష్టపడుతున్నానో వాళ్ళ కోసం నేను అన్ని శ్రమలు పడ్డ తర్వాత నేను ఇస్తేనే వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ సంతానానికి కూడా తిన్నా తరగని ఆస్తులు ఐశ్వర్యాలు నేను ఇస్తాను అని చెప్పనని దేవుడు మాట్లాడతాను అనమాట. ఎంత లేటుగా ఇస్తానో వాళ్ళ జీవితం ఎక్కడ మళ్ళీ లోకం వైపు చూడకుండా, పాపం వైపు చూడుకోకుండా ఎక్కడైతే నా బిడ్డలు పూర్తిగా క్షేమకరంగా ముందుకు నడుస్తారో ఆ సమయాన్ని ఇస్తేనే వాళ్ళ బిడ్డల వరకు ఎవ్వరికి తరగనంత ధనాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పనని, ఎన్నటికీ మనము ఊహించనంత ధనాన్ని నా బిడ్డలకు నేను ఇవ్వాలి అని చెప్పని అనుకుంటున్నాను అని చెప్తున్నాడు. అడగంగానే ఇచ్చేవారికి కొద్దిగా ఇస్తాను, కానీ అడిగి నిదానంగా ఇచ్చేవారికి వాళ్ళు ఊహించని దాన్ని జీవితంలో ఇంతగా మేము ఎప్పుడు కల్లో కూడా ఊహించలేదు అన్నంత ధనాన్ని దేవుడు ఇవ్వాలని చెప్పని అనుకున్న వారిని మాత్రమే శ్రమల్లోకి నడిపిస్తాడనమాట. శ్రమల్లోకి వెళ్తేనే మనకి సంతోషం విలువ అనేది అర్థమవుతుందని చెప్పాను దేవుడు. ఆ శ్రమల్లో ముందు నడిపించి తర్వాత దాని ఆనందం విలువ తెలిసిన తర్వాత బహుగా ఆశీర్వదిస్తాడనమాట. మరి రాత్రివేళ సమయంలో దేవుడు మనకి వాగ్దానం అయితే ఇచ్చేశాడు, కానీ ఆయన మనం ఏదైతే అడుగుతున్నామో, ఏ విషయంలో మనం అడుగుతున్నామో అవన్నీ నేను ఇచ్చేసాను. నువ్వు అడగకముందే నీకు ఉత్తరం ఇచ్చేసాను, కానీ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఆలకిస్తూ ఉన్నాను. నువ్వు ప్రార్థన చెయ్యి, నేను వింటాను అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. దాని విలువ మనకు తెలియాలి అని చెప్పనని లేట్ చేస్తున్నాడే, కానీ దేవుడైతే ఆపే దేవుడు కాదు. దాని విలువ ఎంత పవిత్రమైనదో, ఎంత పరిశుద్ధంగా దాన్ని వాడుకోవాలో, ప్రతి ఒక్క రూపాయికి ఒక విలువ అనేది మనకి తెలియపరచడం కోసమే దేవుడు నిదానిచ్చి చూస్తాడనమాట. ఆయన ఎంతగా మనల్ని ఇష్టపడతాడో వారి పట్ల మాత్రమే బహుగా ఆయన అట్లాగా నిదానంగా చేసి మహాభివృద్ధిగా, ఎంత అంటే అసలు లెక్కింపలేని ధనాన్ని మనకి దేవుడు మనం ఎన్నడూ ఊహించినంత ధనాన్ని మనకి ఇవ్వాలి అని చెప్పారని ఆ ఒక్క ఆశతోటి దేవుడు నిలబెట్టున్నాడు అనమాట. మరి ప్రైవేట్లారా ఎంతమంది అయితే ఉన్నారో నాకు తెలియదు, ఏ ఆశలు, ఏ బాధలు, ఏ సమస్యల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు సహాయం చేయలేదు అని చెప్పనని ఎవరు బాధపడొద్దు. ఎందుకంటే నిదానంగా చేసినప్పటికీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏది కొదువు లేదని చెప్పని ప్రతి క్షణం మాట్లాడుతున్నాడు. అది నా కళ్ళతో కూడా నేను చూస్తున్నాను. కాబట్టి మీ అందరికి కూడా నేను దేవుడి ద్వారా ప్రతి క్షణం మీ అందరితోటి గట్టిగా మాట్లాడగలుగుతాను. ఎందుకంటే ఏమీ లేని పరిస్థితిలో కూడా, ఈరోజు భోజనానికి కూడా, తాగటానికి మంచినీళ్ళకు కూడా లేని పరిస్థితిలో కూడా దేవుడు ఎవరో ఒకళ్ళ ద్వారా మనకి సహాయం అనేది ఖచ్చితంగా మనము తినాలనుకున్నది, పచ్చడి అన్నం తినాలనుకున్నప్పటికి కూడా దేవుడు పంచి పదార్థాలు మనకి పంపిస్తాడనమాట. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఆయనతో గడిపే ప్రతి క్షణము మరి ఎంతో చెప్పలేనంత ఆనందం వస్తుంది అనమాట. మనని అపవాది ముట్టనీయకుండా మన బిడ్డలు తరతరానికి మనం ఎక్కడుండి ప్రార్థన చేసినప్పటికీ మన కుటుంబాలని, మన బంధువులు కానీ ఎవరైనప్పటికీ ప్రతి ఒక్క గృహం చుట్టూ, ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలు వేస్తాడనమాట. మనం ఏదైతే ప్రార్థన చేస్తామో వాళ్ళ పట్ల వాళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు, ఎంత దూరంలో ఉన్నప్పటికీ ఇక్కడ మనం చేసే ప్రార్థన అక్కడ బిడ్డల చుట్టూ కాపుదలు ఉంటుంది. వాళ్ళు ఏ జాబులకైనా వెళ్ళని, ఏ పొలాల్లోకైనా వెళ్ళని, ఎక్కడికైనా వెళ్ళని వాళ్ళ చుట్టూ ఎప్పుడు అగ్ని కంచే వేస్తాడు. ఒక విషపురుగు వచ్చినా కూడా అది ముట్టడానికి వీలు లేదనమాట, ఆ బిడ్డను ముట్టదు. అలాంటి ప్రార్థన మనం చేసినప్పుడు ఏ ఒక్క క్షణం కూడా ఎక్కడికి వెళ్ళినా మనము, అది ఒకళ్ళ విష జంతువు అయినా కావచ్చు, భయంకరమైన జంతువే కావచ్చు, కానీ మనం ఉన్నప్పుడు అది దాని మనసుని పక్కకు తొలగిస్తాడనమాట. వాటిని పక్కకు తిప్పేస్తాడు, మన జోలికి రానికుండా. మరి అట్టి గొప్ప దేవుడు కాబట్టి మరి ఎంతమంది ఆయన ఆశ్రయిస్తారో నాకు తెలియదు, కానీ ఆయన ఆశ్రయించిన ప్రతి ఒక్కళ్ళకి దేవుడు మేలు చేసే దేవుడే, కానీ వదిలిపెట్టే దేవుడైతే ఏ ఒక్క క్షణం కూడా వదిలిపెట్టడు అనమాట. ఆయన ఎవరైతే పరిచర్యలో వాడబడాలి అని చెప్పని అనుకుంటారో వాళ్ళు ఎట్టి వారైనప్పటికీ ఎక్కడి నుంచి మొదలు పెడతాడో, ఏ విధంగా తీసుకొస్తాడో తెలియదు, కానీ ఆయన ఏదైతే అనుకుంటాడో మన పట్ల అది ఆ కార్యం మాత్రం ఖచ్చితంగా ఎట్లాగైనా జరిగిస్తాడు. అట్లా దేవుని కృప ప్రతి క్షణం మనకి తోడుగానే ఉంటుంది అన్నమాట.
మరి ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ దేవుడు ఈ రాత్రి వేళ మీరు అడిగిన వాటన్నిటికీ నేను జవాబులు అయితే ఇచ్చాను. బిడ్డ, నువ్వు ఆ వేసే లాస్ట్ ఒక్క అడుగు నన్ను వెంబడించు. అది కూడా 99 అడుగులు వేసావు కదా, 100 అడుగు కూడా నన్ను వెంబడించు. నువ్వు చేసే ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ఊహించినంత సంతోషాన్ని నీ బిడ్డలు తరతరానికి కూడా తిని మిగిలి ఇంకా తృప్తి పొంది ఇంకా తరతరానికి భూమి మీద ఉన్నంతకాలం ఎంత సంతానం ఇస్తారు, ఎంత సంతానం అయితే విస్తరింపజేస్తారో వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకి ఏది కొదువు లేకుండా చేస్తాను. మీ సింహాసనము ఎన్నటెన్నటికి ఆకాశం ఉన్నంత వరకు సింహాసనం మనకి కదలనీయకుండా స్థిరపరుస్తాడంట దేవుడు. ప్రతి క్షణం ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనకిస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. మరి వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే దేవుడిని మనలో ఇంకా ఎలాంటి అవిశ్వాసం ఉండకూడదు, సనుగుకునే మనసు ఉండకూడదు. దేవుడు నిదానంగా చేస్తున్నాడంటే మనం హృదయంలో ఒకటే మనము ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే యేసయ్య మనకు లేటుగా చేసినప్పటికీ ముందుగా ఇచ్చిన వారికి కొద్దిగా ఇస్తాడు, అడగంగానే ఇచ్చిన వారికి కొంచెమే ఇస్తాడు. కానీ అడిగినా కూడా లేటుగా నిదానంగా ఇచ్చేవారికి బహుగా విస్తరింపజేస్తాడు కుటుంబాలని అని చెప్పనని ఒక్క విశ్వాసం మాత్రం హృదయాల్లో నింపుకోండి. ఎవరు అడిగినప్పటికీ నా దేవుడు నాకు చేస్తాడు, నిదానంగా చేస్తాడు, దాని సమయం వచ్చినప్పుడు నాకు అందిస్తాడు దేవుడు అని చెప్పనని ఒక్క విశ్వాసం మీ హృదయాల్లో ఉంటే అది ఎలాంటిదైనా మనకైతే అసాధ్యమే, కానీ దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. ఎందుకంటే ఆయనే ధనవంతుడు. ఆయన బిడ్డల్ని పేదరికంలో ఉంచడు కదా. కాకపోతే ఒకళ్ళ పట్ల ఏంటంటే ఒక్కొక్కళ్ళ పట్ల మంచిగా కార్యాలు చెయ్యాలి. వీళ్ళ విశ్వాసం ఎంతవరకు నా పైన ఉందా అని చెప్పనని ఒక విశ్వాసంలో మనం ఎక్కడైతే తప్పిపోతామో అట్లాంటి తప్పినప్పుడు ఆ కొంచెం విశ్వాసం కూడా నా పైన ఉండాలి వీళ్ళకి అని చెప్పనని దేవుడు ఈ పరీక్షలన్నీ పెడతా ఉంటాడు. కానీ ఉత్తరం అయితే ఇచ్చేసాను మీకు అని చెప్తున్నాడు. మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, ఈ రాత్రి వేళ సమయంలోనైనా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నా తండ్రి ప్రభా నేనైతే ఉత్తరం ఇచ్చేసాను. మీరు అడగకముందే మీ మనసు ఎరిగిన దేవుడు నేను కాబట్టి ఉత్తరం ఇచ్చేసాను. ఈ రాత్రి వేళ సమయంలో మరి ఇంకా నన్ను అడుగుతున్నారు మీరు అని చెప్పనని నేను ఆలకించేదనని అంటున్నారయ్యా. కానీ నా తండ్రి ప్రభా మీరు ఆలకిస్తూనే ఉండండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క జవాబునైనా మేము పొందుకుంటేనే మాకు సంతోషం కలుగుతుంది రాజా. ఎప్పుడు నీ సమయంనైనా నా తండ్రి మీరు మాట్లాడినట్టు ప్రభా నా తండ్రి ఇచ్చిన ప్రతిఫలాన్నినైనా నా తండ్రి దాన్ని నష్టపాలు చేసుకోకుండా నాయన దాని విలువ కలిగి ఎలా మేము జీవించాలో అట్టి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అట్టి జ్ఞానాన్ని అట్టి జ్ఞాపశక్తిని మాకు దయచేయండి అయ్యా. మేమైతే మురుకులమేనయ్యా నా తండ్రి తిని పారేసేవారుగా మేము జీవిస్తున్నామయ్యా. కానీ నా తండ్రి ప్రభా నీ బిడ్డల పట్ల నేను ఎంత కృప చూపిస్తున్నందుకే స్తోత్రం నాయన. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రభా ఎంతగా మా పట్ల మాట్లాడుతున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి మమ్మల్ని సరిచేసి ఆ ప్రతిఫలాన్ని మాకు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు ప్రభా. మాలో ఏ లోపం ఉందనైనా మాకైతే తెలియదు నాయన. ఉన్నప్పటికీ నైనా నా తండ్రి సరి చేసుకోలేని జీవితాలు మాయినైనా మనుషులం కాబట్టి నైనా మాకు మేము సరి చేసుకోలేకపోతున్నాం ప్రభా. సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నీ వైపు చూసి నీ మీద ఆధారపడే భాగ్యాన్ని అట్టి ధన్యతను దయచేయండి అయ్యా. నా తండ్రి ఏ బిడ్డకినైనా నా తండ్రి ఏమి తెలియని పరిస్థితిలో ఉన్నారో ప్రభా, ఏమి అర్థం కాని పరిస్థితుల్లోనైనా అయోమయం పరిస్థితిలో ఉన్నారో ప్రభా, వాళ్ళందరికీనైనా మాట్లాడండి అయ్యా, దర్శించండి అయ్యా. నీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా. నీ పాదపీఠం చెంతనైనా విరిగి నలిగిన ఈ హృదయాల నిలువెల్లా నీకు బలిపీఠంగా అర్పించుకున్నానయ్యా. నా తండ్రి ప్రభా అందరి తరఫు నుంచి నా తరఫు నుంచి నీ క్షమాపణ అడుగుతున్నాను తండ్రి, మళ్ళీ అడుగుతున్నానయ్యా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. మహిమ తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా ప్రభా. అన్ని నామముల కన్నా పైనున్న యేసు నామములకి జయజేలు పలుకుతున్నాను తండ్రి ప్రభా. జయవీరుడిగా ప్రతి ఒక్క గృహంలో నీ వెలుగుతో నింపండి అయ్యా. 7 సిలువల గుర్తుతోనైనా 7 సిలువల వెలుగుతోనైనా ప్రతి ఒక్క గృహాల్లో నీ వెలుగుతో నింపబడి ప్రతి ఒక్క బిడ్డకి ఆశీర్వాద మేలులుగా దీవించి నా తండ్రి ప్రతి ఒక్క గృహంలో దాగి ఉన్న ప్రతి ఒక్క బిడ్డలో నా తండ్రి ప్రభు ఎంతమంది బిడ్డల్లో చీకటి హృదయాలనైనా నా తండ్రి వాళ్ళ హృదయాలను చీకటి స్నానం చేసుకునుందో ఆ హృదయాల్లోనైనా నీ అగ్ని ఆత్మతోటి కాల్చివేసిన నా చీకటి శక్తులన్నిటినైనా నీ వెలుగుతో నింపుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క హృదయం అనే మనోన్నతను తెరవబడండి అయ్యా. ఇంద్రియ నిగ్రహం కలిగిన మనసును దయచేయండి అయ్యా.
శాంతి సమాధానం దయచేయండి నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క గృహంలోనైనా ఎంతమంది బిడ్డలు ఎన్ని రకాలుగా బాధపడుతున్నారో నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బాధలనైనా విడుదల కలిగించండి. ప్రతి ఒక్క శోధనలో విడుదల కలిగించండి. ఎన్ని రకాల సమస్యల్లో ఉన్నారో ప్రభా, ఏమీ లేదు, మా చుట్టూ చీకటిగా పోయింది మా తండ్రి, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని హేళన చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఏమి చేయాలా అని చెప్పనని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకనైనా నా తండ్రి నేనున్నాను, మీకు ఆదరణకర్తగాని మాట్లాడండి అయ్యా ప్రభా. అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించండి అయ్యా. ఇరిగి నలిగిన హృదయాలతోనైనా నా తండ్రి గాయాలు మానుపోవాడు నీవే కదా, గుండెకైన గాయాలు నా తండ్రి మానుపోవాడు నీవే కదా. సహాయం దయచండి అయ్యా ప్రభా. వేసవి కాలంలోనైనా ఎంతమంది దప్పితోటి ఉంటున్నారో ప్రభా, చల్లటి నీళ్ళు తాగితే దప్పికి తీరినట్టునైనా, దాహం తీరినట్టు నా తండ్రి ప్రభా, నా తండ్రి ఆత్మ ఫలాల కోసం నైనా, వాక్య ఫలాల కోసం నా తండ్రి ప్రభ ఎంత దాహంతో ఉన్నారో ప్రభా. నా తండ్రి నీ వాక్య బలాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి, నీ వాక్యంలో ఉండే శక్తిని బలమును ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించి, జీవనదిని జీవజలాన్ని ప్రతి ఒక్క హృదయాల్లో నింపినైనా ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి కన్నీటి ప్రార్థన, దొక్క ప్రార్థన చేసే భాగ్యాన్ని దయచేయమని నా తండ్రి వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన చేస్తూ ఉండగా జవాబు వచ్చే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నానయ్యా నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్క గృహంలో భూమి మీద ఉన్న ప్రతి ఒక్క గృహాన్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ప్రతి ఒక్క గృహంలోనైనా నా తండ్రి ప్రభ ఎంతోమంది బిడ్డలు పొరపాటు చేస్తున్నారయ్యా. అపవాది ఎవరిని వాడబడినైనా వాళ్ళ కుటుంబాలు వాళ్ళని నష్టపాలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు బిడ్డలు నా తండ్రి ప్రభ, చిన్నారు బిడ్డలనైనా ఆటజాలంగా నా తండ్రి ప్రభ, నా తండ్రి ఏదో సంతోషంగా వెళ్తున్నాం అనుకుంటున్నారయ్యా. ఎంతోమంది తండ్రులు తల్లిలనైనా బిడ్డలు, చిన్న బిడ్డల ధరనైనా నా తండ్రి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రభా. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, ప్రతి ఒక్క బిడ్డలనైనా, ప్రతి ఒక్క గృహంలోనైనా మంచి జ్ఞానాన్ని, నీ జ్ఞానాన్ని దయచేయండి. మనుషుల జ్ఞానం కాదయ్యా ఈ లోకం మీద ప్రతి ఒక్క గృహంలో నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి నీ జ్ఞానం కావాలయ్యా, నీ జ్ఞాపశక్తి కావాలయ్యా నా తండ్రి ప్రభాటి కృపను దయచేయండి. విజయవీరుడిగా మీరుండండి ప్రభా. అపవిత్రాత్మలనైనా ఏ బిడ్డను పీడించి నా తండ్రి ప్రభా, ఏ శైతాన్ క్రియలు ఏ బిడ్డలను పీడించి, ఏ గృహదోషంలో ఎన్ని రకాల దోషములు ఉన్నాయో నా తండ్రి ప్రభా, చేతబడి దోషంలే కానీ క్రియలే కానీ నా తండ్రి ప్రభా, ఎన్ని విధాలుగా వచ్చినప్పటికినైనా నా తండ్రి వాళ్ళ పాదాలెమ్మటినైనా నా తండ్రి తెలిసి తెలియక చూసి చూడకనైనా వాళ్ళ పాదాల వెంట ఏ చెడు వచ్చినా నా తండ్రి ఈ తెలియక బిడ్డలు ఎంతమంది నలిగిపోతున్నారు, అటు వారు ఎంతమంది ఉన్నారు నైనా. ఆ గృహాల నుంచి ఆ చీకటి శక్తులు, ఆ దోషములన్నీ ఇప్పుడు వేసి నామల బయటికి పారదలుగా నా తండ్రి ఆమెనయ్య దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క సమస్యను తొలగించండి నా తండ్రి ప్రభా. సైతాన్ శోధులతో ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు సంఖ్యలు వేసి బిగించి ఉన్నారో ప్రభా, ఆ సంఖ్యలన్నీ తెంచివేయండి నా తండ్రి ప్రభా. నీ నామానికి హెచ్చింపజేసుకోండి అయ్యా నా తండ్రి ప్రభా. నీకు వ్యతిరేకంగా ఉన్న బిడ్డలు కూడా నాయన నా తండ్రి ప్రభా వాళ్ళకి సహాయం దయచేసి, జుంటి దారుల కంటే మధురమైన యేసుని ప్రేమ రుచి చూపించండి అయ్యా. నీ నామాన్ని గనపరుచుకొని అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని జరిగించిన ఆయన నా తండ్రి నీ నామానికి ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించయ్యా అని చెప్పనని వాళ్ళంతటికి వాళ్ళేనైనా నా తండ్రి ప్రభా క్షమాపణ అడిగే భాగ్యాన్ని, అట్టి కృపను దయచేయండి. వాళ్ళ కుటుంబాల అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించండి. బండలాంటి హృదయాలను కూడా నేను వెన్నలాంటి మనసుగా మార్చే గొప్ప తండ్రి మీరయ్యా. నీ ప్రేమ తెలియని వారినైనా ఎంతోమంది బిడ్డలు ద్వేషిస్తున్నారయ్యా. కానీ నాయన వాళ్ళకి క్షమించమని వేడుకుంటున్నాను. వాళ్ళకి తెలియని పరిస్థితుల్లోనైనా నా తండ్రి మేమంటే, భూమి మీద ఉన్న మనుషులమంటే మేమంటే చాలా ఇష్టపడుతున్నారయ్యా. మమ్మల్ని ప్రేమించేవారు నా తండ్రి మీరు తప్ప ఎవరు లేరయ్యా. మా దోషములు తొలగించేవారు మీరు తప్ప ఎవరు లేరయ్యా. మా పాప దోషములు తొలగించడం కోసం నైనా ఎప్పుడోనైనా కలవరి శిలువలో ప్రాణదానం చేశారు ప్రభా. బొదకు దేవడు గొర్రెపిల్ల మాదిరిగానైనా మీరేనైనా బలిగా అర్పించారయ్యా. నా తండ్రి ప్రభా ఎంత గొప్ప దేవుడు అనయ్యా. మరలా మమ్మల్ని కాపాడడానికి నైనా సజీవంగా 3వ దినం లేచి ఉన్నారయ్యా. ప్రతి క్షణం నా తండ్రి మా వెంటూ ఉంటూ, మా వెన్నంటే ఉంటూ, మాకు ముందర కుడిపక్క వేయడం పక్క మాకు ఉంటూనైనా నా తండ్రి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారయ్యా. ప్రభా ఎంతోమంది బిడ్డలైనా అపవాదినైనా వాళ్ళ ప్రాణాలతో ఆడుతుందయ్యా. అట్టి పరిస్థితులు ఎక్కడ రాకూడదునైనా ప్రతి ఒక్క గృహంలో నీ జ్ఞానాన్ని దచ్చేవను మళ్ళీ నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నానయ్యా. క్షమించండి అయ్యా. వాళ్ళు ఏమైనా నీకు వ్యతిరేకంగా ఉంటే క్షమించమని వాళ్ళ తరపు నుంచి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నామయ్యా ప్రభా. నీ పాదాలకి తొడిగిన చెప్పులు విప్పటం కూడా పనికిరామయ్యా. నీ పాదముల కింద నలుసంత ధూళివలె కూడా ఉండడానికి పనికిరాని పాపులమయ్యా, మూర్ఖులమయ్యా, అన్యాయం నా తండ్రి ప్రభా, దేనికి పనికిరాని నా తండ్రి ప్రభా
పనికి రాని పాత్రలుగానైనా మమ్మల్ని పక్కన పారవేసినప్పటికీ నైనా మంచిగా కడిగి వాడబడుతున్న తండ్రి మీరయ్యా. అట్టి వారినైనా నా తండ్రి ప్రభ తెలియక ఎంతోమంది తప్పులు చేస్తున్నారు ప్రభా. నా తండ్రి అపవాది ఎవరినైతేనైనా నీకు వ్యతిరేకంగా తీసుకొస్తుందో వాళ్ళ నుంచి అపవాదిని తొలగించండి. ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధమైన వెలుగుతో మాత్రమే నింపబడండి అయ్యా. లోకం అవి చూడకుండా, లోకం అనే పాపం అంటకుండా కాపాడండి. లోకపు ఆశలు, లోకపు భాషలు ఏ బిడ్డలోకి రానికుండా కాపాడండి. కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళని ఒకరికొకరు ప్రేమించుకుని మనసును దయచేయండి. ఏక మనసు, ఏక ఆత్మ కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. అపవాది ఎక్కడెక్కడ విషపు జ్వరాలుగా తీసుకొస్తుందనైనా అపవాది శోధనలన్నీ వేసిన నామంలో ఇప్పుడే బంధిస్తున్నాను మా తండ్రి. ఆమెనయ్య ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. ఏ జలుబులు దగ్గులుగానైనా నా తండ్రి ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు, ఏ గృహంలో బాధపడుతున్నారో వాళ్ళ గృహాల్లోనైనా జలుబులు దగ్గులుగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా స్వస్థపరచండి. నా తండ్రి ప్రభ ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ గాయపడే హస్తంతో ముట్టి నన్నెత్తమైన చారికాల వరకు ప్రతి ఒక్క బిడ్డకినైనా అవయవాలు ఏవైనప్పటికీనైనా ఎన్ని రకాల అవయవాలు ఉన్నప్పటికీ శరీరం ఒకటే కాబట్టి నైనా నన్నెత్తమైన చారికాల వరకు ఉన్న ప్రతి ఒక్క అవయవాల్లో ఏ కొరతలో ఉన్నాయో మాకు తెలియదు నైనా. కానీ నా తండ్రి ప్రతి ఒక్క అవయవాన్ని నూతన అవయవాలుగా మార్చి ప్రతి ఒక్క బిడ్డనైనా నూతన వస్త్రం మళ్ళీ నూతన వస్త్రంలో దినం నూతన వస్త్రంగా మార్చడానికి సహాయం దయచేయండి. నీ కృపను దయచేయండి. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి. అరికాళ్ళ వరకు సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా లేచి నడవాలయ్యా. నా తండ్రి మరణ పడకల మీదకి వెళ్ళున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారా ప్రభా. నా తండ్రి మరణించిన వారిని లేపిన గొప్ప తండ్రి మీరయ్యా. ఏసు రక్తమే జయమయ్యా. ఎంతమంది బిడ్డలనైనా లెగలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ లేపి నీ నామను మహిమపరచుకోమని నా తండ్రి యేసు నామంలో ప్రార్థన చేస్తున్నానయ్యా. వీల్ చైర్లో ఎంతమంది పసిబిడ్డలనైనా నా తండ్రి పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ తిరగలేని పరిస్థితిలో, కాళ్ళు చేతులు ఆడని పరిస్థితిలో, మాట కూడా స్పష్టంగా రాని బిడ్డలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. నా తండ్రి లేపి నడిపించి నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. ఏ సమస్య అయినప్పటికీ నైనా సమస్యలన్నీ తిరిగేది నీ చెంతే కాబట్టి నైనా మీరు తప్ప ఇంకెక్కడ జరగదయ్యా. మీరు తప్ప ఎక్కడ రాదయ్యా జవాబు. ఎక్కడ తిరిగినా రాదునైనా. బిడ్డలు తెలియకనైనా ఎన్నో పొరపాట్లు చేస్తున్నారయ్యా. తెలియని బిడ్డలను క్షమించండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా మీరు చేయకపోతే ఎవరు చేసేవాళ్ళు లేరయ్యా. నా తండ్రి మీరు చేసేవాళ్ళు లేరయ్యా. ఎక్కడికి వెళ్ళినప్పటికీ రాదునైనా, ఏ దోషం పోదనైనా, మా బాధలు పోవునైనా నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి అయ్యా. కనులెత్తి నీ వైపు చూస్తున్నామయ్యా. మా పాప దోషంలో ఏ ఉన్నప్పటికీ నేను ఆకాశం వైపు కనులెత్తి నీ వైపు మాత్రమే చూస్తున్నామయ్యా. ఆకాశపు వాకిళ్ళు విప్పి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభా గర్భ సంతానం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారనైనా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యెహోవా ఇచ్చిన బహుమానమని సన్నిధిలో సాక్ష్యాలుగా పలికే విధంగా దీవించండి, ఆశీర్వదించండి అయినా. గర్భంలో పెరుగుతున్న శిశువులనైనా మంచిగా ఆరోగ్యం పెరగడానికి సహాయం దయచేయండి. కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా మంచి ఆరోగ్యమైన బిడ్డలనైనా భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి. తల్లి బిడ్డలు క్షేమకరంగా మళ్ళీ తిరిగి గృహాలకు వచ్చేంతవరకు నీ కృప తోడుగా ఉంచండి, సహాయం దయచేయండి. నా తండ్రి ప్రభా ఇంకానైనా తల్లిపాల కోసం నేను ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా తల్లిపాలు శ్రేష్టంగా అందే భాగ్యం దయచేయండి అయ్యా. ఏ బిడ్డకి ఎలాంటి విషపు పాలు అనేదినైనా ఏ బిడ్డకు అందకూడదయ్యా. తల్లిపాలు ప్రతి ఒక్క తల్లిపాలు శ్రేష్టంగా మంచి పాలుగానైనా నీ హస్తంతోటి ముట్టినైనా ఆ పాలనైనా ఆ బిడ్డలకి మంచి ఆహారంగా కడుపులోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డ ఏమి తిన్నా ఏమి తాగినా నా తండ్రి ప్రభా స్వచ్ఛమైన ఆహార బలమును శక్తినిచ్చే కడుపులోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఏ విష పదార్థం కడుపులోకి వెళ్ళకూడదయ్యా. ఏ ముక్కల్లోకి ఎలాంటి విషపు శ్వాస పోకూడదనైనా తాగే నీరు తినే ఆహారం ప్రతి ఒక్కటిదాన్నైనా నీ హస్తంతోటి ముట్టండి అయ్యా. దీవించండి అయ్యా. ప్రతి ఒక్క అవసరంతో నీ వెలుగుతో నింపండి అయ్యా. నా తండ్రి వాళ్ళు వాడుకునే ప్రతి ఒక్క వస్తువు ఒక ఆయుధాలుగా మార్చండి అయ్యా. అపవాది ఎక్కడ ముట్టకుండానైనా ప్రతి ఒక్క బిడ్డలో నీ వెలుగుతో నింపండి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డలు ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమంది బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఏ లోటుపాట్లు ఉన్నప్పటికీనైనా ప్రతి ఒక్క లోటుపాట్లు తొలగించే తండ్రి మీరేనయ్యా. మీ నామను మహిమపరచుకోండి, మీ నామను ఘనపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క సమస్యల నుంచి విడుదల కలిగించే తండ్రి మీరయ్యా. సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి రాత్రి వేళ సమయంలో ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో వాళ్ళందరికీ సహాయం దయచేయండి. ప్రతి ఒక్క గృహంలో, చదువుల్లో, జాబుల్లో, వాళ్ళ జీవితాల్లోనైనా నా తండ్రి తరతరానినైనా నా తండ్రి ప్రభా 1000 తరాల వరకు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నేను ఆమెకు మహిమ తెచ్చుకొని, నేను ఆమెకి ఘనత తెచ్చుకొని ఎంతవరకునైనా ఒక్క బిడ్డదారినైనా వాళ్ళ కుటుంబాలన్నీ వెనకవచ్చు 1000 తరాల వరకు దీవిస్తున్నారయ్యా. అట్టి వారు నా తండ్రి ఇంకా వెనకొచ్చి నా తండ్రి నిన్ను ఆశ్రయించేవారినైనా ఇంకా మళ్ళీ 1000 తరాల వరకు దీవించబడాలయ్యా. అటు దయచేయండి అయ్యా. ఒక కుటుంబం ద్వారా 10,000 కుటుంబాలు
లెక్కింపలేని కుటుంబాలనైనా నా తండ్రి నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబడాలైనా ప్రార్థన చేయడం మా వంతు, కార్యాలు జరిగించడం మీ వంతయ్యా. సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా విశ్వాసంతో నైనా అడిగే ప్రతి ఒక్కదాన్ని మేము పొందుకొని ఉన్నామని చెప్పని నమ్ముచున్నామయ్యా. నా తండ్రి యేసు నామంలో చేసే ప్రతి ఒక్క దాన్ని జవాబిస్తానంటున్నావయ్యా. నా తండ్రి మేమైతే విశ్వాసంతో నేను నీ పాదాల కాడ కూర్చున్నామయ్యా. నా తండ్రి నీ పదాల చేత గోజారుతున్నాం తండ్రి, మాకు సహాయం దయచేస్తావని నీ వైపు మాత్రమే మీరు మాత్రమే చేస్తారని నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రార్థన చేస్తున్నామయ్యా, విన్నపము చేస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకొని మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకేమి ఇచ్చినా రుణం తీర్చుకోలేం ప్రభా, కానీ నా తండ్రి భూమి మీద మాకంటూ ఏది లేదయ్యా. ఏదన్నా ఉన్నది అంటే ప్రభా అది మీరిచ్చిన బహుమానమయ్యా. అందుని బట్టి మీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా. తండ్రి ఎంతోమంది అనాథలనైనా కాపాడుతున్నాయినా నా తండ్రి రక్షింపజేస్తూ సహాయం దయచేస్తున్నాయి. అందుని బట్టి స్తోత్రం నైనా. నా తండ్రి గవర్నమెంట్ ద్వారా ఎంతమంది బిడ్డలైనా ప్రభుత్వం ద్వారా నా తండ్రి ప్రభా మంచి పనులు చేస్తున్నారు, వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఇంకా ఎక్కడెక్కడనైనా ఏ బిడ్డలకి ఏ సహాయం అందటం లేదో వారందరికి కూడా సహాయం అందటానికి సహాయం దయచిన ప్రతి ఒక్క గృహాన్ని దర్శించినైనా వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలోనైనా సహాయం తోడుండి సహాయం దయచేయమని నీ కృప తోడుగా ఉంచమని వాళ్ళ హృదయాలు ప్రేరేపించబడి నీ నామను హెచ్చింపు చేసుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి స్తోత్రంనైనా. నీ వాక్యమే బలమయ్యా, నీ వాక్యమే నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్య ఆయుష్ని పొందుకుంటారయ్యా. ప్రతి ఒక్క బిడ్డ జ్ఞానం పొందుకుంటుందయ్యా. యేసు నామంలో ఉండే బలంనైనా దేంట్లో లేదయ్యా. నా తండ్రి ఏమి తిన్నా ఏమి తాగినైనా బలం రాదయ్యా, కానీ యేసు రక్తమే జయమని ప్రతి ఒక్కళ్ళ నోటి గుండెనైనా పలికే భాగ్యను దయచేయండి అయ్యా. యేసు రక్తమునకే ఉండే జయము దేంట్లోనైనా దొరకదన్నైనా బిడ్డలకు తెలియపరచండి అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. యేసు రక్తం పరిశుద్ధ రక్తం అని వాడబడే ప్రతి ఒక్క నామస్మరణలోనైనా శక్తిని బలముని అన్నీ ఏది కొదువులు ఉన్నప్పటికీ వాటి అన్నిటిలోనైనా కొదువులన్నీ తీరుతాయని నమ్మకం విశ్వాసం వాళ్ళకి కలిగే భాగ్యాన్ని అట్టి అద్భుతాలు ఆశ్చర్యాలు వాళ్ళ గృహాలు జరిగించి నీ నామని హెచ్చింపు చేసుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి సహాయం దయచేయండి. వ్యవసాయదారులు ఎంతమందినైనా నా తండ్రి వేసిన ప్రతి ఒక్క పంట చుట్టూ కావద్దల వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పనిలోనైనా సమృద్ధిగా వాళ్ళకి అందేటట్టు సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డ ఏ పనుల కోసం ఎదురు చూస్తుందో వారికి సహాయం దయచేయండి. లోన్ విషయంలో సహాయం దయచేయండి. సొంత గృహాల కోసం సహాయం దయచేయండి అయ్యా. ప్రభా సొంత ప్లాట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. ఇంకా ఎక్కడెక్కడ ఏ ఇరుకులు ఇబ్బందులు ఉన్నారనైనా జ్ఞాపకం చేసుకొని ప్రభా మరి జాబుల కోసం ఎంతమంది బిడ్డలైనా అధికారులు నా తండ్రి ప్రభా ధనం కడితేనే మాకు జాబ్ ఇస్తాయి, మీకు జాబ్ ఇస్తామని చెప్పని అడిగేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రభా. నా తండ్రి ఆ బిడ్డలు ఎంతోమందినైనా నా తండ్రి ప్రభా మేమేమి చేయలేకపోతున్నాం, ఏమీ లేని పరిస్థితిలో ఉన్నాం, మా సమస్యలు ఎట్లాగని చెప్పని ఎదురు చూస్తూ బాధపడుతున్నారయ్యా. నా తండ్రి ప్రభా నీ పాదాల కాడికి వచ్చి గోజారుతున్నారయ్యా. అధికారులనైనా దయపుట్టించి వాళ్ళ ప్రేరేపణ నా తండ్రి ప్రభా వాళ్ళ హృదయాలను ప్రేరేపించయ్యా. నా తండ్రి నీ నామాన్ని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. జాబులో చేరి ఉన్నవారు ఇంకనైనా పర్మనెంట్ అవ్వలేదని బాధపడుతున్నారు, వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జాబులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, చేతి పనులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని ఎన్ని రకాల బిజినెస్లు జరుగుతున్నాయినైనా స్త్రీలు పురుషులు చేసే ప్రతి ఒక్క బిజినెస్లోనైనా నా తన్ని జ్ఞాపకం చేసుకొని ఇంకా ఏ బిడ్డలైనా ఏమి చేయలేకపోతున్నా ఏం చేయాలో అర్థం కావట్లేదని నా తండ్రి వాళ్ళ తలంపుల్లో ఉన్నారు ప్రభా. వాళ్ళకు కూడా నన్ను మంచి ఆలోచన చక్కటి ఆలోచన దయచేసి ఏం చేసుకోవాలి ఏం చేస్తే ముందు కొనసాగిస్తారో వాటన్నిటిలో సహాయం దయచేయండి. ఎన్ని రకాల ఎగ్జామ్లు జరుగుతున్నాయి రేపు ఉదయకాలంనైనా ఆ బిడ్డలందరికీ నేను ఎగ్జామ్ అంతట్లో పూర్తి అయిపోయేంతవరకునైనా నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఏ కుటుంబంలో అసమాధానంగా ఉన్నారో అసమాధానాలన్నీ తీసివేసి శాంతి సమాధానం దయచేయండి. ఏక మనసు ఏకాత్మ ఆ కుటుంబంలో కట్టబడండి అయ్యా. కుటుంబాలు కట్టబడిన విడిపోయిన కుటుంబాలు ఏ అయితే ఉన్నాయో వాళ్ళ కుటుంబాలు కట్టబడి నీ నామాన్ని హెచ్చింపు చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా. ప్రభా మరి జాలర్ల తండ్రి ప్రభా సముద్రాల పైకి వెళ్తున్నా ప్రతి ఒక్క జాలర్లు ఎప్పుడు వెళ్ళినానైనా సమృద్ధిగా వాళ్ళు చేపలు పట్టుకోవడం సహాయం దయచేయండి. వాళ్ళకి కావాల్సిన సంతోషాన్ని ఆనందాన్ని వాళ్ళకి దయచేయండి. ఏ బిడ్డని ఎక్కడ ఏ ఒక్క క్షణం కూడా నాయన అపవాది ముట్టకుండా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూని అగ్ని కాంచిన వేణి సముద్రాలపై నడుస్తున్న ప్రతి ఒక్క వాహనాల్లో ఎంతమంది బిడ్డలు వెళ్తున్నారు వాళ్ళందరి చుట్టూని అగ్ని కాంచిన వేణి అలాగే భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క ప్రయాణంలో రాత్రి సమయం కానీ రేపు ఉదయకాల సమయంలో కన్నా నా తండ్రి ప్రభా రేపు ఉదయకాల సాయంత్రం సమయం దాకా నా తండ్రి ప్రభా మీరు వచ్చి రాకుండా ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నైనా ప్రతి ఒక్క వాహన చుట్టూ కాపుదల వాహనం నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకి సమృద్ధిగా నేను ధనం అందడానికి సహాయం దయచేయండి. జాబులు చేసే వారికి కూడా నైనా నా తండ్రి బిడ్డలకు నైనా కుటుంబాలు సరిపోవటం లేదు, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు పడిపోతున్నాం అని చెప్పని బాధపడుతున్నా ప్రతి ఒక్క బిడ్డకునైనా నా తండ్రి ప్రభా సమృద్ధిగా వాళ్ళకి ధనం అందటానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ సంపాదించుకుంటున్న ప్రతి ఒక్క ధనం చుట్టూ కాపుదల ఉంచండి. అపవాది ఎక్కడ ఏ బిడ్డ ధనం ముట్టకుండానైనా ప్రతి ఒక్క బిడ్డ ధనం నైనా నా తండ్రి ప్రభా సమృద్ధిగా వాళ్ళ కుటుంబాల్లోనైనా అన్ని జరిగిపోయిన సంతోషంగా ఎదుటి వారికి నైనా ఇచ్చే భాగ్యం దయచేస్తున్నందుకే స్తోత్రం నైనా. అప్పులు బాకీలు ఉన్న వారిని నైనా
నా తండ్రి విడుదల కలిగించండి అయ్యా, సహాయం దయచేయండి. చుట్టూ అప్పులు అయిపోయినాయి, మా బిడ్డల పరిస్థితి ఏంటి, మేమేంటి ఉండటానికి కూడా లేదని పరిస్థితిలో ఎంతోమంది బాధపడుతున్నారయ్యా. అటు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చదువులు బిడ్డలను చదివించుకోలేకపోతున్నాం, మా పరిస్థితి ఏంటి అని బాధపడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎదుటి వారికి లేదన్న వారికి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను వెయ్యింతలుగా దీవించి ఆశీర్వదించండి. వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. ప్రతి క్షణం నా తండ్రి ప్రభా, నా తండ్రి రక్షక బొట్టుల వల్లనైనా నా తండ్రి ప్రభా, పోలీస్ ఆఫీసర్లు అందరి కుటుంబాలు వారి బిడ్డల కుటుంబాల చుట్టూ కంచె వేసి కాపుగా వేసి వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడు సహాయం దయచేయమని నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అలాగే మిలిటరీ ఆఫీసర్ వాళ్ళ కుటుంబాలు వారి చుట్టూ కూడా నేను కాపుదల నుంచి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా, ఏ సేవకుడు నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా, నా తండ్రి ఈ రాత్రి వేళ సమయం కానీ రేపు ఉదయకాల సమయం కానీ చేసిన పరిచర్యలు అంతట్లో ప్రతి ఒక్క క్షణం నీ కృప కాపుదలు తోడుగా ఉంచండి. వారి కుటుంబాలకు తోడుగా ఉంచండి. ఎక్కడ ఎలాంటి అపవాది వ్యతిరేకతలు రానివ్వనైనా ఒకళ్ళు ప్రేమించుకునే మనసును ప్రతి ఒక్క సేవకుడు ఒకళ్ళు ప్రేమించుకునే మనసును దయచేయండి. ప్రతి ఒక్క సంఘం అభివృద్ధి పొందాలయ్యా. నా తండ్రి ఆత్మీయ సంఘం అంతనైనా ఆత్మల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. ఏ బిడ్డ ఏది కొదువై ఉందనైనా నీకు మాత్రమే తెలుసా. ఎవరినైతే వాడబడాలనుకుంటున్నా వాళ్ళందరిలో నీ ఆత్మ వెలుగుతో నింపబడి ఆత్మను రక్షింపబడడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క సేవకుని నేను ఆరోగ్య నాయకుని దయచేసి వాళ్ళ హృదయాల్లో ఏ హృదయాల్లో అయితే నేను అపవాది దొంగిలించుందో వాళ్ళ హృదయాల నుంచి అపవాదిని కాల్చివేయమనేసి ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి వాళ్ళ వెలుగుని నింపబడండి. శక్తిని ఎన్నడూ లేని శక్తిని కూడా నేను ఇంకా పొందుకొని ముందుకు కొనసాగింపులాగా దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాల్లో వారి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నిటి సమృద్ధిగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మన తండ్రి ఎక్కడైతే ఇంకా నీ సువార్త నా తండ్రి ఎక్కడైతే అందటం లేదో అక్కడ అందటానికి సహాయం దయచండి. ఏ గ్రామంలో కరువై ఉందనైనా ఆ గ్రామంలోని సువార్త విత్తండి అయ్యా, నాటండి అయ్యా, సహాయం దయచండి ప్రభా. నా తండ్రి మనకు మహిమ కలుగును గాక. అయ్యా, పెళ్లిళ్ళ రోజు జరుపుకుంటున్న వారిని రాత్రివేళ సమయంలో దీవించండి. పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించండి. నూతన కార్యాలు ఎన్ని శుభకార్యాలు మొదలుపెట్టినారు వాటి అన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. రేపు అదే కాల సమయంలో కూడా నా తండ్రి ప్రభా, పుట్టినరోజు జరుపుకునే వారికి కన్నా నా తన పెళ్ళిళ్ళ రోజు జరుపుకునే వారిని కన్నా దీవించండి, ఆశీర్వదించండి. నూతన కార్యాలు శుభకార్యాలు ఎన్నైతే మొదలు పెట్టున్నారు నా తండ్రి ప్రభా, ఎక్కడెక్కడ ఇంకా నూతనంగా సంఘాలు నా తండ్రి ఏర్పడుతున్నాయి వాటి అన్నింటిలో కూడా వాళ్ళకి కావాల్సిన సహాయం అన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మన తండ్రి ప్రభా, నీ నామన ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ నాయన ఈ దేశం నుంచి ఇతర దేశాలకి చదువులకి జాబులకి మంచి పనులకి ఎన్ని రకాల పనుల మీద ఉన్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. ఫ్యాక్టరీలు నడుపుతున్న వారిని దీవించండి. నా తండ్రి లైవ్ ఛానల్ ఎన్ని అయితే నడుస్తున్నాయి ఈ ఛానల్ అన్నీ నాయన వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇంకా ఎవరెవరు ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా, దేనికోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సహాయం దయచండి. వివాహ విషయాల్లో కూడా ఈ సమస్య ఏదైనప్పటికీ నైనా ప్రతి ఒక్క సమస్య నాయన తీర్చే తండ్రి నీవయ్యా. ఏ బిడ్డ జీవితం నష్టపాలు కాకూడదయ్యా. ఏ బిడ్డని అపవాది మట్టకుండా కాపాడండి. కుల మతాలు లేకుండా నాయన ఈ లోకం అంతా ప్రశాంతంగా ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. ఎక్కడ ఏ ప్రయాణంలో కూడా నాయన నా తండ్రి అపవాది మట్టకుండా కాపాడండి. హాస్టల్లో ఉంటున్న బిడ్డల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి నాయన ఉంటున్నారయ్యా. బయటికి వెళ్తున్న బిడ్డల చుట్టూ కాపుదలు ఉంచండి. ప్రతి క్షణం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కంచిరిమేండి వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయండి. నా తండ్రి పరిచర్యలో వాడబడుతున్న ప్రతి ఒక్క బిడ్డను వెయ్యింతలుగా దీవించి ఇంకా శక్తిని బలం దయచేసి యథార్థమైన జీవితంలో యథార్థమైన నా తండ్రి దీన మనసు కలిగి నీ వైపు చూసే భాగ్యాన్ని దయచేయండి. ఇంకా కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ బిడ్డ బలహీనంగా ఉందో ఆ బలహీనతలన్నీ తీసేసి నీ బలాన్ని శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మన తండ్రి ప్రభా, వృద్ధులు జ్ఞాపకం చేసుకొని వితంతులు జ్ఞాపకం చేసుకొని ఎవరు ఒంటరితనంలో ఉన్నారో వాళ్ళకి తోడుగా నిలబడి సహాయం దయచేయండి. ఏ ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు అయినప్పటికీనైనా నీ కృప తోడుగా ఉంచండి. వికలాంగులను జ్ఞాపకం చేసుకొని అనాథ శరణాలయాలు నడుపుతున్న ప్రతి ఒక్కరిని వాళ్ళకి సహాయం చేసిన ప్రతి ఒక్కళ్ళనైనా వెయ్యింతలుగా దీవించి ఆశీర్వదించండి. అనాథలకు సహాయం చేసే ప్రతి ఒక్క బిడ్డని మిండారుగానైనా ఊహించినంతగా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలనైనా నా రోడ్ల మీద ఇంకెక్కడనైనా అనాథలు అనేది ఉండకూడదయ్యా. దేనికి కరువు లేకుండానైనా ప్రతి ఒక్క బిడ్డకు సమృద్ధిగా కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ సంపాదనలన్నింటిలో నీ కృప తోడుగా ఉంచండి. చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కోర్టు విషయాల్లో కూడా ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టు విషయం విడుదల కాలేదని చెప్పని ఎదురు చూస్తున్న వారికి కూడా సహాయం దయచేయండి అయ్యా. మంచి మాత్రమే నాయన, నీతి మాత్రమే గెలవాలయ్యా, నిజం మాత్రమే గెలవాలయ్యా. నా తండ్రి అబద్ధం చచ్చిపోవాలయ్యా, నిజం మాత్రమే గెలవాలనైనా నా తండ్రి ప్రభ. నిజం ఎక్కడ చనిపోకూడదయ్యా. నిజం అన్నదానికినైనా నా తండ్రి ప్రభ ఎప్పటికినైనా నా తండ్రి ఆయుష్ ఉంటుందయ్యా. అటు కృపను దయచేయండి.
ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి యథార్థమైన జీవితంలో నడవడానికి సహాయం దయచేయండి. లోకం వైపు వెళ్ళకూడదయ్యా. ఏ బిడ్డ ఎక్కడికి వెళ్తుందనైనా నా తండ్రి అది మంచి అయితేనే ముందుకు అడిగేయడానికి సహాయం దయచేయండి. అది అపవాది శోధనలు అయితే అది అక్కడ ఆపివేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని కంచెని వేయండి అయ్యా. ఎంతోమంది బిడ్డలైనా నష్టపోతున్నారు, ఆ బిడ్డలనే పోగొట్టుకుంటున్నారయ్యా. అటు జీవితాలు ఎవరు జీవించకూడదయ్యా. నష్టపాలు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. రాత్రి పొగులు ప్రతి క్షణం ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని కంచెని వేయండి. నీ నామను మహిమపరుచుకొని వాళ్ళని నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాలు నా తండ్రి ప్రభా నీ హస్తములతో ముట్టండి అయ్యా. నీ హస్తములుగా నడిపించండి అయ్యా. వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నీ హస్తములుగా మార్చినైనా బిడ్డల హస్తాలు నా తండ్రి మంచిగా అపవాది ఎక్కడ ముట్టకుండా నీ శక్తిని బలం నా బిడ్డలందరికీ దయచేసి రాకపోకపోయడం అంతట్లో ప్రతి క్షణం ఈ రాత్రి వేళ కానీ రేపు ఉదయకాలం రేపు 24 గంటలు కూడా నా తండ్రి ప్రభా నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయండి అయ్యా. ఎక్కడెక్కడ ఇంకా నా తండ్రి రాకపోక ప్రయాణాలు ఆగిపోయినాయి, వాటిలో కూడా నా తండ్రి ఏ ఎరుకుల ఇబ్బందులు ఉన్నాయి వాటి అన్నింటిలో అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేసి ఆ ప్రయాణాలు కూడా కొనసాగించడానికి సహాయం దయచేయండి. ఎక్కడ ఎలాంటి విషప నా తండ్రి శ్వాస ఎవరికి ముట్టకుండా కాపాడండి. అపవాది ఎక్కడ నా తండ్రి ప్రభ అనేక రకాలుగా వైరస్లు తీసుకొస్తుందో ఆ వైరస్లను అక్కడే అంతం చేయమనేసిన ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏ బిడ్డనైనా ఇంక ఇరుకుల ఇబ్బందులు ఎక్కడ ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రతి క్షణం నా మనం హెచ్చింపు చేసుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి స్తోత్రం నైనా నా తండ్రి ప్రభా ఇంకా ఎవరినైనా నా తండ్రి ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీనైనా కొండల ప్రాంతంలోనైనా నా తండ్రి వాళ్ళకి ఏమీ అందని పరిస్థితులు ఎంతోమంది ఉన్నారయ్యా. ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభా ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో కూడా నా తండ్రి ప్రభుత్వాల ద్వారా వాళ్ళకి అందటానికి సహాయం దయచేయండి అయ్యా. ఏమీ లేని బీద పరిస్థితుల్లోనైనా భయంకరమైన పరిస్థితుల్లోనైనా బిడ్డలు చుట్టూ ఉన్నప్పటికీనైనా భయం లేకుండా జీవిస్తున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. ఏ ఒక్క క్షణం కూడా ఆ బిడ్డలకి ఏ ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క దాంట్లో నీ కృప తోడుగా వచ్చే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారికి సహాయం చేస్తున్నా అట్టి వారికి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని మెండారుగా దీవించి ఆశ్రదించి వాళ్ళ కుటుంబాలను కూడా దీవించి ఆశ్రదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా స్తోత్రం నైనా ప్రతి ఒక్క అధికారినైనా మంచి హృదయం కలిగినైనా నా తండ్రి ప్రభా ధనం ఇస్తేనే జాబులు చేరుతా ఉన్న ఆలోచన మానేసినైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా జాబ్లో చేర్చుకోవడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డనైనా మంచి హృదయం కలిగి జీవించడానికి మంచి తలంపులు నీ హృదయాలసిన బిడ్డలకు దయచేయండి. ప్రతి ఒక్క హృదయం అనే మనోనేత్రం తెరబడండి. ప్రతి ఒక్క బిడ్డకునైనా ఇంద్రియ నిగ్రహం కలిగిన మనసును దయచేయండి అయ్యా. ఎదుటి వారి మీద ప్రేమను కలిగించే మనసును దయచేయండి అయ్యా. ప్రభా అపవాది సోదరులు ఏ బిడ్డలు పట్టుకున్నానైనా నా తండ్రి ఈ లోకమంతానైనా ప్రశాంతంగా ఉండడానికి సహాయం దయచేయండి. శాంతి సమాధానం ఆరోగ్య నాయుషును పొందుకొని ఏక మనసు ఏకాత్మ ఒకళ్ళకొకళ్ళనైనా మన అంతా ఒక కుటుంబం అని చెప్పాలనే విధంగానైనా నా తండ్రి అట్టి మనసును దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి సైతాన్ శోధలతోటి ఎంతోమంది బిడ్డలు బాధపడుతూ తల్లిదండ్రుల చోట బిడ్డలో చోట జీవిస్తున్నారయ్యా. అట్టి వారందరికీనైనా వాళ్ళ హృదయం నిండా సంతోషం నింపి నేను మన మహిమపరుచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మరి రాత్రి వాళ్ళ సమయించినైనా తండ్రి ప్రభ ఎంతమంది బిడ్డలు దొంగల భయంతో చెడు ప్రేరేపణలతో భయపడుతున్నారో ఏ పాములు ఏ తేళ్లు ఏ విషపురుగులు ఏ విష జంతువులు ఏ బిడ్డను ముట్టకుండా ప్రతి ఒక్క గృహం చుట్టూ కంచెను వేయండి. నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ కాపుదల ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డ పడకలను కూడా నిహాసంతో ముట్టండి. ఆదివర్షి నిద్రపోయినప్పుడు నేను ఏ విషపురుగు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. ప్రతి క్షణం రాత్రి పగులునైనా నీ కృప తోడుగా ఉంచండి. చిన్న బిడ్డలు తల్లి గర్భమున పడిన బిడ్డ కానించి ముదిమి వచ్చిన బిడ్డల వరకునైనా ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అపవాది ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. ప్రతి క్షణంనైనా నా తండ్రి ఆ బిడ్డలకు తెలియకనైనా చిన్న బిడ్డలనైనా నా తన మంచి జ్ఞానాన్ని దయచేయండి. పెద్దవాళ్ళకంటే ఎక్కువగానైనా చిన్న బిడ్డలకు నోరు లేని బిడ్డలకునైనా మాటలు రాని బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. వాళ్ళకి తెలియకనైనా ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నారయ్యా. తెలిసిన బిడ్డలు కూడా వెళ్ళిపోతున్నారయ్యా. అపవాదినైనా ఎప్పుడెప్పుడు వీళ్ళు నాతోటి వస్తారో ఇంకే వేద్దాం అని చెప్పని చూస్తుందయ్యా. మరి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీకు కంచెను వేయండి. నేను ఆమెను హెచ్చింపజేసుకొని నామను గనపరుచుకోండి అయ్యా. మరి రాత్రి వాళ్ళ సమయం నుంచి మీరు వచ్చి రాకల్లో ఎత్తబడిన గుంపులో ఉండేంతవరకు ప్రతి బిడ్డని నీ కాపుదలు ఉంచమని ప్రతి ఒక్క ప్రయాణంలోని నా తండ్రి నీ హస్తము తోడుగా ఉంచమని హాస్పిటల్లో ఉంటాను ప్రతి ఒక్క బిడ్డలు కూడా నీ గాయపడి హస్తంతో ముట్టి నన్ను ఎత్తమైన చరకాలు ఎవరు సంపూర్ణమైన స్వస్థత దయచేసి పక్షవాతంతో ఇళ్లలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో వాళ్ళకు కూడా స్వస్థత దయచేసి నీ నామని హెచ్చింపు చేసుకోవాలి. ప్రతి ఒక్క బిడ్డను నైనా దినదినం సాక్ష్యాలుగా నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నానికి స్తోత్రం నైనా. నజరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ రాత్రి సమయం నుంచి మీరు వచ్చి రాకల్లో ఎత్తబడిన గుంపులో ఉండేంతవరకు ప్రతి ఒక్క బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడిన సహాయం దయచేయని అప్పటి వరకు ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థించి అడిగి పొందుకుని మా ప్రిపేర్లో ఒక మా తండ్రి ఆమేన్. యేసే నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను.